సో, ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్లాగా వైరల్ హెపటైటిస్ క్రానిక్ ఉంటది, ఎక్యూట్ ఉంటది. ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై హెపటైటిస్ ఏ గాని, హెపటైటిస్ బి గాని, హెపటైటిస్ ఈ గాని ప్రిడామినెంట్‌గా ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ 90-95% గాని సెల్ఫ్ లిమిటింగ్ అనమాట. యూజువల్లీ 2-3% దే మైట్ గోయింగ్ టు సివియర్ లివర్ డ్యామేజ్ అండ్ కొంచెం ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజెస్ కూడా ఎళ్తూ ఉంటాయి. క్రానిక్ హెపటైటిస్ అంటే ఏందంటే, ఎక్యూట్‌గా మన యొక్క వైరస్ బాడీలోకి వచ్చినప్పుడు, బాడీలో ఉన్నటువంటి వైరస్‌ను మన ఇమ్యూనిటీ వైరస్‌ని తగ్గించకపోతే, ఆ వైరస్ అనేది మన బాడీలోనే ఉండి క్రానిక్ హెపటైటిస్‌గా దారితీస్తుంటదనమాట. సో, క్రానిక్ హెపటైటిస్‌లో యూజువల్‌గా వచ్చేది హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అనమాట. ఈ 2 కూడా క్రానిసిటీ వల్ల స్లోగా లివర్ ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్‌కి, సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ వరకు గూడా వెళ్తూ ఉంటుంది. మన ఇండియన్ సెట్టింగ్స్‌లో ప్రస్తుతానికి హెపటైటిస్ బి వల్ల గాని, హెపటైటిస్ సి వల్ల గాని వచ్చేటువంటి లివర్ క్యాన్సర్స్ చాలా చాలా ఎక్కువ. సో, ప్రిడామినెంట్‌గా పీపుల్స్ మనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్‌లో చాలా మంది కూడా స్క్రీనింగ్ చేయించుకోరు. హెపటైటిస్ గాని, బి గాని, సి గాని చేయించుకోరు. ఎందుకంటే మన యొక్క లివర్ ప్రాబ్లమ్స్ గాని, లివర్ డ్యామేజ్ సంబంధించినవేంటంటే ఏమైనా కూడా ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు గూడా సింప్టమ్స్ ఏమీ ఉండవు. సో, చివరికి వన్ యూ కేమ్స్ టు ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ సిరోసిస్. ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు మాత్రమే సింప్టమ్స్ రావడం జరుగుతుంటది. సింప్టమ్స్ ఇన్ ద సెన్స్ జాండీస్ కామెలు రావడం గానీ, కడుపులో వాటర్ రావడం కానీ, కాళ్ళు వాపు రావడం గానీ, మోషన్‌లో గానీ, వామిటింగ్‌లో గానీ, రక్తం రావడం కానీ, మతి స్థిమితంగా మాట్లాడడం గానీ, ఇవన్నీ గూడా లాస్ట్‌కొచ్చేటువంటి సింప్టమ్స్. ఈ ముందు స్టేజెస్ వాళ్ళకి చాలా మందికి ఎవ్వరికీ సింప్టమ్స్ చాలా అరుదుగా ఉంటాయి. సో, ఇలాంటి ప్రతి ఒక్క పేషెంట్ గానీ, ప్రతి ఒక్క వ్యక్తి గానీ ప్రతి ఒక్కరు ఎవ్రీ ఇయర్ లివర్ స్క్రీనింగ్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్‌లు గాని, అల్ట్రాసౌండ్ గాని చేయించుకొని, మీ యొక్క లివర్ కండిషన్ ఏ స్టేజ్‌లో ఉందనేది ఈజీగా తెలుసుకుంటూ ఉంటామనమాట. సో, సపోజ్ మనకి దగ్గర లివర్ ఫైబ్రో స్కాన్ ఉంటుంది. ఫైబ్రో స్కాన్ ఏంటంటే, దాంట్లో మనకి ఎగ్జాక్ట్‌గా మన లివర్‌లో ఎంత శాతం ఫ్యాట్ ఉంది. నార్మల్‌గా మన బాడీలో, మన యొక్క లివర్‌లో 5% ఫ్యాట్ ఉంటది. ఫైబ్రో స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. ఓకే. ఈ వ్యక్తికి 5% ఉంది. ఈ వ్యక్తికి 10% ఉంది. ఈ వ్యక్తికి 20% ఉందని మనం ఈజీగా అసెస్ చేసుకుంటూ ఉంటాం. సో, దానికి బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటుంటే వితిన్ 6-1 ఇయర్‌లో ఆ లివరు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. సపోజ్ హెపటైటిస్ బి వల్ల గాని, సి వల్ల గాని వచ్చేటువంటి లివర్ సంబంధిత వాటికి మనం యాంటీవైరల్స్ మెడిసిన్స్ పెడతాము. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ ఆపేయమని చెప్తాము. ఆల్కహాల్ లేని వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్తాము. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోమని చెప్తుంటాం. So, the preventive hepatology contains three main headings. One is hepatitis B elimination. That means by giving vaccination for hepatitis B and hepatitis A also to prevent acute hepatitis. First thing. సెకండ్ వచ్చేసరికి ఆల్కహాల్ డీ అడిక్షన్. చాలా మంది వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా మందికి వాళ్ళ యొక్క లివర్ స్లోగా దెబ్బతింటూ చివరికి ట్రాన్స్‌ప్లాంట్ స్టేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాము. ఇనిషియల్ స్టేజ్‌లోనే వాళ్ళకి ఆల్కహాల్ ఎలా తగ్గించాలి? ఎలా ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను ఎలా తగ్గించాలి? కొంతమంది ఆల్కహాల్ తీసుకోకపోతున్నా కూడా వాళ్ళకి సడెన్‌గా సింప్టమ్స్ వస్తాయి. అంటే చేతులు వణకడం గాని, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, హాలుసినేషన్స్ అంటాము. కొంతమంది ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటాం. వాటన్నిటిని కూడా మనం ఆల్కహాల్ తగ్గించుకుంటూ, మెడిసిన్స్ పెట్టుకుంటూ, ఇంపార్టెంట్‌గా డీ అడిక్షన్‌గా స్లోగా మనం తగ్గించుకుంటే అతను ఆల్కహాల్ బారిన పడకుండా ఆయన యొక్క లివర్ మంచిగా కాపాడుకొని బయటపడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మూడోదొచ్చేసి ఒబేసిటీ, నాష్ రిలేటెడ్ అంటాం. నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ ద లివర్ ఈస్ వెరీ హెల్తీ. So everybody, it is not like high risk, low risk, and severe risk. Everybody in your country must and they should check liver health check with basic blood test, ultrasound, fibroscan. These things are very important to see exactly what is your status of liver, what is your stage of liver. Accordingly, we can decide about treatment and prognostication of the patient. So
In our Star Hospital, the preventive hepatology clinic contains separate entity where we have a de-addiction center specifically for alcoholic liver disease patients and vaccination center specifically for all patients who requires vaccination for hepatitis B, hepatitis A, even pneumococcal influenza vaccines, which are the vaccines which will help to decrease the infections in patients with liver diseases also. So we have a separate liver health check where మనము బ్లడ్ టెస్ట్‌లు, అల్ట్రాసౌండ్, ఫైబ్రో స్కాన్, హెపటాలజీ కన్సల్టేషన్, డైటీషియన్ కన్సల్టేషన్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ సింగిల్ పేపర్‌లో, సింగిల్ సెంటర్, సింగిల్ ప్లేస్‌లో వితిన్ 2 అవర్స్‌లో రిపోర్ట్స్ గాని, ప్రతిదీ గూడా మన చేతికొస్తాయి. దాంట్లో మనకి ఎగ్జాక్ట్‌గా లివర్ ఏ స్టేజ్‌లో ఉంటుందో తెలుస్తుంటుంది. దాన్ని వెంటనే వీల్ ప్లాన్ ఫర్ వ్యాక్సినేషన్ and we'll give vaccination and we'll then follow up. If suppose the patient is alcoholic, we'll send to de-addiction center. We'll make him not to drink by giving medications, make the liver is healthy and reverse to normal.